మొత్తం పాచి పాచి ఉంది కింద. అరుణ్ అరుణ్ స్టోన్స్ కూడా చాలా దూరంలో ఉన్నాయి. షట్ చనిపోయినట్టే అనుకుంటున్నాను నేను. నాకు అస్సలు సెన్సే లేదు దీన్ని. కానీ జెల్లీ ఫిష్ అనేది తెలుసు మనకి. అయ్యో కాలు రావట్లేదురా ఇది. అమ్మా ప్యూర్ నైస్ గాయ్స్. తూతుకుడిలో ఇది ఓల్డ్ బీచ్ అన్నమాట. మనకి హార్బర్ పక్కనే ఉంటది. మన అరుణ్ కి ఇంజురీ అయింది, ప్లాన్ చేసి ఏమి చేయలేదు, జరిగిందే చూపించాం. Hey guys, welcome back to Enjoy's Club and I'm the Avinash Enjoy's dude. Guys, last video లో మనం కన్యాకుమారి నుంచి తూతుకుడి వచ్చాం. తూతుకుడి నుంచి సిందలకర అనే గ్రామంలో నా ఫ్రెండ్ ఇంట్లో స్టే చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం తూతుకుడికి వెళ్ళి, ఇక్కడ నుంచి ఒక తూతుకుడి వచ్చేసి ఒక 50 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి విజిటింగ్ ప్లేసెస్ మనకు తెలిసినవి మనకు తెలియనివి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గ్రామాలు కావచ్చు, మనకు తెలుసు ఎలా అట్మాస్ఫియర్ ఉంటుందో, అదే తమిళనాడు గ్రామం అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయాలా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలా అనే రీజన్ తోనే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో తూతుకుడికి వెళ్ళి మనం ఫ్యూ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాం. సో చలో గాయ్స్, లెట్స్ గో. గాయ్స్, తూతుకుడిలో ఉప్పు మ్యానుఫ్యాక్చర్ చాలా ఫేమస్. ఇక్కడ ఎక్కడ చూసినా నిజానికి మన ఇండియాలో గుజరాత్ తర్వాత ఉప్పు మ్యానుఫ్యాక్చరింగ్ తూతుకుడిలోనే చాలా ఫేమస్. ఇక్కడ నుంచి మనకి శ్రీలంకకి ఎక్స్పోర్ట్ అవుతుంది, అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ప్యూర్ నైస్ గాయ్స్. తూతుకుడిలో ఇది ఓల్డ్ బీచ్ అన్నమాట. మనకి హార్బర్ పక్కనే ఉంటది. ఇది హార్బర్ ఆ లాస్ట్ లో కనిపిస్తా ఉంది, కానీ మీ కెమెరాలో అంత విజిబుల్ కాదు. ఇక్కడ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి చాలా వరకు. ఇంకా అక్కడ పార్క్ చేశారు బోట్స్ అన్ని, రెడీగా పెట్టుకున్నారు. ఎప్పుడు వెళ్తారో టైమింగ్ మనకు తెలీదు. బ్రదర్ ఎప్పుడు ఫిషింగ్ కి పోయింగ్ బోట్స్ ఖాళీలో ఖాళీలో పోయి ఎప్పుడు రిటర్న్ అక్కడ ఫిష్ పట్టుకొని వచ్చారంట. మనం వెళ్ళి చూద్దాం. చనిపోయినట్టే అనుకుంటున్నాను నేను. నాకు అస్సలు సెన్సే లేదు దీన్ని. కానీ జెల్లీ ఫిష్ అనేది తెలుసు మనకి. ఈ ఎండ్రకాయలు, ఈ చేపలు చాలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పట్టుకునేవంట. పట్టుకొచ్చో లేదో చనిపోతే. తూతుకుడిలో ఈ పర్ల్ బీచ్ కి వచ్చినాం. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇలా అనిపిస్తుంది బయట వ్యూ. ఐ లవ్ టుటే అంటే ఐ లవ్ తూతుకుడి, షార్ట్ ఫామ్ లో టుటే. అక్కడ చెట్లు చాలా బాగున్నాయి. అట్లా వెళ్ళేదానికి ఉన్నట్టుందో అక్కడ ఎవరో వెళ్ళి వస్తున్నారు అట్లా. కానీ ఇక్కడ నుంచి చూసేకి అలా అనిపిస్తుంది, కానీ చాలా దూరంగానే ఉంటది. ఇక్కడికి వెళ్దాం. ఇదిగోండి, దీని వల్లనే ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి కదా ఈ కింద, దీని వల్లనే దీనికి ఈ పేరు వచ్చింది. మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. బ్లాక్ కలర్ లో మీకు ఏం కనిపిస్తున్నా మొత్తం అవే ఉన్నాయి. చెప్పాను కదా లాస్ట్ కి వెళ్ళేదానికి ఉందనేసి. ఈ రాళ్ళు చాలా షార్ప్ గా ఉన్నాయి. మిస్ అయిందిరా అంటే చాలా డేంజరే. చాలా చిన్నగా ఉంది ఇది రూట్. ఇప్పుడు ఆ లాస్ట్ కి వెళ్ళాలంటే చాలా చాలా డిస్టెన్స్ ఉంది. సీరియస్ గా చెప్తాను, వీడియో షూట్స్ తీయడం అంత ఈజీ కాదు. ఇదే అని మనం మాట్లాడాలా, మీకు చూపించాలా, చెయ్యాలా అంటే కాన్సన్ట్రేషన్, మోర్ ఫోకస్డ్ గా పోవాలా. అరుణ్ కొంచెం స్లిప్పరీగా ఇருக்கு. అరుణ్ స్లిప్ కూడా అవుతుంది. ఇది చాలా చిన్నగా ఉంది అసలు. స్టోన్స్ కూడా చాలా దూరంలో ఉన్నాయి. షట్ చాలా స్లిప్ అవుతుంది. నాది ట్రక్కింగ్ షూస్ కాబట్టి ఇక్కడ స్టోన్ మీద బ్యాలెన్స్ దొరకట్లే నాకు.
నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఇలాంటి ప్లేసెస్ లో ఇలా ఉంటుందని. గాయస్ వెళ్తా ఉంటే ఆ ఫ్రూట్ లో ఏమో కనిపించింది, మేము వచ్చినాం కదా, దీన్ని కూడా చూద్దాం. బాగుంది లొకేషన్. ఓ మొత్తం పాచి పాచి ఉంది కింద. అరుణ్ అరుణ్ నీ వల్లేరా ఇది, నాకు ఎంత ఇష్టమైన చూరా ఇది. అయ్యో కాలు రావట్లేదురా ఇది. అమ్మా థ్యాంక్స్ అరుణ్. దీన్ని ఏమిడితో గడగలని. గాయ్స్ అయ్యమ్మా ఇది ఇది ఇలా బాగా అందంగా కనిపిస్తున్నాయి అనేసి రావద్దండి అసలు. జస్ట్ మిస్ ఇంకొద్దిగా అడుగు ముందర వేసుకుంటే కాలే దిగేదేమో. పద షూస్ తో సరిపెట్టుకున్నాం. పోయి పోయి బ్లూ ప్యాంట్ వేసుకొని వచ్చిన. ఎప్పుడు కళ్ళు ఎట్లా కడగల్లో అర్థం కావట్లేదే. చా నవ్వుతున్నానా? నవ్వు వస్తుందిరా మనం చేసిన పనికి, వాళ్ళు నవ్వుతా ఉంటారు. ఇది ఎన్న కంటెంట్, ఇది నమ్మకం, ఇది మనకి పనిష్మెంట్, వాళ్ళకి కంటెంట్. నీకు కూడా కాదురా, నాకిరా ఇది పనిష్మెంట్. ఇది పోదు ఈరోజు, ఇది పోదు కదా మా. కూర్చుండేకి లేదు, కడిగేకి లేదు. ఎండకి స్వెట్ కళ్ళల్లో పోతా ఉంది. నా షూ వాటర్ ప్రూఫ్ యాక్చువల్గా. మిడ్ యాంకిల్ వరకు మంచి వాటర్ ప్రూఫే, మంచి వాటర్ ప్రూఫే. ఎప్పుడు టెస్ట్ చేయాలి వాటర్ ప్రూఫ్ ని, ఈరోజు చేసేస్తుంది ఇది కూడా. సో ఫినిష్డ్. అమ్మ వెళ్ళిపోదాంపా. ఓకే కదా అమ్మా, సూపర్. దగ్గర మెరిసిపోతున్నాయి. కళ్ళల్లో స్వెట్ పోతా ఉంది, అంత ఎండ ఉంది ఇక్కడ. ఇంత క్లోజ్ చేస్తే భయపడతారు వాళ్ళు. ఒక కిలోమీటర్ వచ్చింటాం. గాలి మంచిగా ఉంది, మంచి గాలి తగులుతుంది. ఇది అంత బ్యూటిఫుల్ అయిన వ్యూ పాయింట్ కాదు, ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చినాక అది బ్యూటిఫుల్ అయినా బ్యూటిఫుల్ లా కనిపించదు. జెల్లీ ఫిష్ ఎక్కడ చూసా ఉన్నాయారా? ఇంత దూరం ఎట్లా వచ్చి పడింది ఇది? లాస్ట్ లో అంతా ఫోర్ట్. Novinha com todo prazer, hoje você tá tarada. Piranha, vai no toma, vai. Toma. Vai, toma. కానీ ఇక్కడ మేము నడుచుకుంటానే వ్యూ పాయింట్ వచ్చేసినాం. చాలు, ఒక వ్యూ పాయింట్ చాలు ఈ వీడియోకి. కంటెంట్ కన్నా మనం సేఫ్ ఉండడం ఇంపార్టెంట్ తెలుసా? వాడు చూడండి ఎంత కమర్షియల్ గా ఉన్నాడు. చేసినమ్మా, కైండ్లీ అటెన్షన్ ప్లీజ్. ఇలాంటి సాహసాలు చూడటం తప్ప చేయడానికి కొద్దిగా ఆలోచించండి. మేము ప్లాన్ చేసి ఏమి చేయలేదు, జరిగిందే చూపించాం. సో బీ అవేర్ ఆఫ్ దిస్, దట్ ద థింగ్. గాయస్ నేనే ఇప్పుడే అబ్జర్వ్ చేసినాను. ఏందిరా అంటే, ఆగమ్మారును కొద్దిగా ఆగరా రే ఆగరా. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, మన అరుణ్కి
ఇంజురీ అయింది. ఇంతవరకు చూడలే, ఏదో రెడ్ ఉంది ఏందబ్బా అనుకుంటే మనోడికి ఈ స్టోన్స్ గీసుకైందంట. సో కేర్ఫుల్ ఉండండి. దట్ ద థింగ్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కామెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ బ్రదర్. హిట్ ద బెల్ ఐకాన్, యు విల్ గెట్ నోటిఫికేషన్స్. చలో గైస్, పీస్ అవుట్.